హలో ఫ్రెండ్స్, హాయ్. నేనైతే ఇలా పువ్వు వండుతున్నాను. కానీ ఎందుకమ్మో ఇలా అస్సలు మనసు అనేది చాలా అప్సెట్గా ఉంది. అదేందో కానీ ఈ వీడియో అనేది నేను రేపు పోస్టింగ్ చేయొచ్చు. అంటే ఇలా సాటర్డే కదా, రేపు సండే కదా, రేపు పోస్టింగ్ చేయొచ్చు. కానీ ఎందుకేమో నాకు ఇలా పొద్దున్న నుండి ఒకటే కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకొకటి ఎప్పుడు సాటర్డే వచ్చిందనుకే ఎర్లీ మార్నింగ్ లేచి దబదబా కుక్ చేసుకొని ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చేదాన్ని నేను. కానీ అలా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే టెంపుల్కి వెళ్ళలేను. ఇప్పుడు వరకు స్నానం అయితే చేయలేను. ఏం చేద్దాం ఫ్రెండ్స్, పనే ఒడుస్తలేదు నాకైతే. ఎక్కడ పనిరా బాబు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అలసిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా బట్టలు ఉతికేట్టున్నాయి, కొన్ని బట్టలు ఉతకాలి. బాసలు అయితే గంపడి ఉన్నాయి, అవి ఎప్పుడు దోమానో ఏమో అనిపిస్తుంది. ఉండేదే ఇద్దరు ముగ్గురు, కానీ అదేందో కానీ నేనైతే పని అయితే చాలా నిదానంగా చేసుకుంటా. తొందరగా చేసుకోవాలి, తొందరగా చేసుకొని ఏడికి పోయేది ఉంది, నాకు ఎక్కడ పోయేది లేదు కదా, నిదానంగానే చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. అందుకని ఎంత లేట్ అయినా కానీ మెల్లగా చేసుకుంటాను. నాకు అందరిలాగా దబ్బ దబ్బ చేసి దబ్బ దబ్బ కూర్చొని తినడము, గాబరా గాబరా పని చేయడం రాదు. నీ మెల్లగా చేసుకుంటా, కానీ నీట్గా చేసుకుంటా. మనం చేసేది ఏదైనా కానీ, బుక్కేడు వండుకునేదైనా కానీ నీట్గా వండుకోవాలి కదా. నేనైతే అందరూ కొత్తిమీర లాస్ట్కి వేస్తారు కదా, నేను ఫస్ట్ బాయిల్ అయ్యేటప్పుడు వేస్తా. ఎందుకంటే నాకు కొత్తిమీర స్మెల్ మీదికి వెళ్ళి వేస్తే నాకు నచ్చదు. అంతా మొత్తం కూర అయిపోయినాక మీదికి వెళ్ళేస్తారు చూడు, నాకు అప్పుడు అట్లా నచ్చదు. కూరలో మాత్రం ఇట్లా మనము అన్ని ఐటమ్స్ ఇవి ఉన్నాయి కదా, కాలీఫ్లవర్లు, ఇంకా ప్లస్ ఆలుగడ్డ, టమాటా, ఇవి ఉడికేటప్పుడు వీటితో పాటు ఈ కొత్తిమీర అనేది వేస్తే చాలా కుక్ అవుతుంది కదా. ఆ స్మెల్ అనేది, కొంతమందికి కొత్తిమీర నచ్చదు కదా, ఆ స్మెల్ అనేది రాదు. కొత్తిమీర స్మెల్ అనేది అసలుకే రాదు. నచ్చుంది కొంచెం మీరు తెలుక కొరికేసింది, ఏం చేద్దాం. అందరు ఇళ్ళలో ఉన్నట్టు ఆఖరికి ఎలుకకు కూడా శత్రువు అయిపోయినా ఏం చేద్దాం చెప్పండి, అట్లున్నాం మరి. ఇగో దీన్ని ఫ్రై, ఎప్పుడు మనము ఫ్లవర్ ని ఫ్రై లాగానే చేయాలి. కర్రీ చేసినాం అనుకో అస్త దరిద్రంగా ఉంటది. కానీ మనం ఈ కర్రీలోకి ఎట్లా చేయాలంటే, నేను ఎప్పుడు ఏం మసాలాలు వెయ్యను, నార్మల్ ఎలా చేస్తానో అలానే చేస్తాను. మొన్న చికెన్ వీడియోలో కూడా మీరు చూసారు కదా, నేను ఏ మసాలాలు వేయను. నాకు అసలు మసాలా ఫుడ్స్ అనేటివి ఎక్కువ నచ్చవు. ఏదైనా కానీ చేపలకి కానీ నాన్ వెజ్లకు కానీ ఓన్లీ ఇంట్లో మసాలాలు మాత్రమే యూజ్ చేస్తాను, బయటికి మాత్రం అస్సలు యూజ్ చేయను నేను. కానీ ఫ్లవర్ అయితే ఇవాళ అయితే నేను ఫ్రైయే చేద్దాం అనుకుంటున్నా. కానీ టమాటాలు వేస్తే చాలా బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా ఉంటుంది, మంచిగా ఇష్టంతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంతో తింటారు కదా. ఇక్కడ సైడ్ అయితే అన్నం అయితేనే ఉంది ఆల్రెడీ. ఏం చేద్దాం, ఇలా పని అస్సలు ఒడవనే లేదు. అల్లం ఎప్పుడు గీకానో ఏమో, పని మీద పని అవుతుంది, పని మీద పని. పనిలో మనం ఎంత పొద్దున లేచినా కానీ మనకైతే పని అయితే అస్సలు ఒడుస్తలేదు. ఏం చేద్దాం చెప్పండి ఫ్రెండ్స్. ఇక ఇక రేపైతే సండే కదా, సండే రోజు ఇంకా చాలా ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉంటారు. ఎవరికి ఏది నచ్చాలనో, ఏది ఏది కుక్ చేసి వండాలనో అన్ని మన చేతుల్లోనే ఉంటది కదా. అందుకని మనమే అన్ని దగ్గరుండి వాళ్ళకి నచ్చే విధంగా కుక్ చేసి పెట్టాలి. కానీ ఈ మధ్యలో నేనే కావాలని వంటలన్నీ నేనే చేస్తున్నాను. ఇక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేనే చేస్తున్నాను. కానీ నా వంట వీడియోలు మీ సైడ్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా. నా వీడియోస్ మీకు రీచ్ అవుతున్నాయో లేవో, కనీసం ఎక్కువ తిప్పి కొడితే 100 మంది కూడా చూస్తలేరు. కానీ బాధ వేస్తుంది. పోయే టైంలో పోతాయేమో, ఫోన్ టైంలో అయితే ఫోన్ అన్నట్టు వీడియోలు అయితే తీస్తున్నాను. ఇక బోర్లు కడిగేటి ఉంది, మస్తు పని ఉంది. ఇలా అసలు లైవ్ లోకి రాకపోవడం ఇదే కారణం చూడండి. పని మీద పని ఉండగా ఇక లైవ్ లోకి ఇంకేడికి వెళ్ళి వస్తాను. నాకు ఎప్పుడు ఎక్కువ నేను కర్రీల కన్నా ఫ్రైలు ఎక్కువ చేస్తాను. ఏదైనా కానీ, చికెన్ ఫ్రై అయినా కానీ, ఫిష్ ఫ్రై అయినా కానీ. నేను ఎక్కువ మొన్న చికెన్ ఫ్రై పెట్టినా కానీ ఫిష్ ఫ్రై అయితే అస్సలు పెట్టలేను కదా. ఒక్కోసారి కూడా ఫిష్ ఫ్రై కూడా పెడతాను.
చేపల కూర పెట్టినందుకు, కొంతమంది రెస్పాండ్ అయినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వ ధన్యవాదాలు. మీరు ఎప్పుడు నాకు ఇలానే సపోర్టింగ్ చేయాలి. మీ సపోర్ట్ వల్ల నేను ఎంతో అంత సక్సెస్ కావాలని, నా గోల్ సక్సెస్ కావాలని ఫస్ట్ ట్రీట్ అది సక్సెస్ అయిందనుకో నేను అస్సలు మర్చిపోలేను. మీ అందరినీ చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నా, నా కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు దొరుకుతుందని కంపల్సరీగా భావిస్తున్నా. మీ అందరికైతే నన్ను సపోర్టింగ్ చేయాలి, ఎప్పుడు ఇలానే సపోర్టింగ్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఇంకొకటి, దేవుణ్ణి కూడా రోజు మొక్కుతున్నా, ఎంతో అంత దేవుడా నా వీడియోలు పోవాలి, నేను సక్సెస్ కావాలని మా ఇంట్లో మా దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తా. నేను నాకన్నా చాలా పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టిన వాళ్ళకే సక్సెస్ అయింది. నేనేం పాపం చేసినా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, చెప్పలేము కదా, ఎవరికి ఏ టైం వస్తుందో తెలీదు. నాకు కూడా ఏదో ఒక రోజు నా దేవుడు ఏదో ఒక రోజు నాకు టైం ఇస్తాడని వెయిట్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి, ఓకేనా? నా ఛానల్ చూడకుండా మాత్రం మిస్ కాకండి.